హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. ఎక్కువ నూనె లేకుండా చాలా తక్కువ మసాలాలతో ఈ రొయ్యల ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రొయ్యల వేపుడు రైస్ అలాగే చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. స్పైస్ బాగా ఇష్టపడేవారు వీటిని అలాగే కూడా తినవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ విధంగా రొయ్యలను తీసుకొని పైన వైపు అలాగే లోపల వైపు సన్నగా దారంలాగా ఉంటుంది. అది రిమూవ్ చేస్తేనే రొయ్యలు మనకు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇందులో పావు టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం, మీరు స్పైస్ ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇందులోనే రొయ్యలు క్రంచీగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న మొత్తాన్ని మసాలాలు అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం. ఎక్కువ మసాలాలతో కాకుండా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బాగా కలుపుకునేటప్పుడే సాల్టు అలాగే కారం ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారుగా, మనకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇందులోనే 10 చుక్కల వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేసుకోవడం వలన రొయ్యల వేపుడు మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 10 మినిట్స్ పాటు అయినా పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెం సేపు అయినా మ్యారినేట్ చేసుకుంటేనే మనకు మసాలాలు అంతా రొయ్యలకు బాగా పడతాయి. ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ఈ విధంగా చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క రొయ్య పీస్ను ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా చుట్టి రొయ్యలతో ఫ్రై చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్యాన్ మొత్తం వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు కదపకుండా వదిలేయాలి. మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది. మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన వాటర్ ఇంకిపోయి అలాగే ఆయిల్ కూడా మొత్తం డ్రై అయిపోయి ఈ విధంగా తయారవుతుంది. చూసారుగా, క్రంచీగా స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారుగా, ఈ విధంగా మొత్తం కూడా రోస్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు రొయ్యలు ఎంత బాగా రోస్ట్ అయ్యాయో తెలుస్తుంది. ఈ విధంగా ఉంటేనే రొయ్యలు బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా రొయ్యల వేపుడుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.